హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షహజాదీని అబుదాబి జైలులో గత నెల ఫిబ్రవరి 15వ తారీఖు ఉరి తీసేశారు. ఉరి శిక్ష అమలు చేశారు. ఉరి శిక్ష అమలు చేసినా, ఉరి తీసేసినా నిన్నటి వరకు ఎవ్వరికి కూడా అధికారికంగా ఎటువంటి సమాచారము లేదు. ఎందుకలా జరిగింది, అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. అసలు షహజాదీ అబుదాబి ఎందుకు వెళ్ళింది, అక్కడ షహజాదీ చేసిన నేరం ఏంటి, ఎందుకు షహజాదీకి ఉరిశిక్ష విధించారు అన్న వివరాలు నేను గతంలో 2-3 వీడియోలు చేశాను. నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ఈ కథ అంతా తెలుసు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఆ వీడియోలు చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అయినా సరే ఏం జరిగింది ఏంటనేది చాలా క్లుప్తంగా చెప్తాను. 2021-22వ సంవత్సరంలో షహజాదీ అబుదాబి వెళ్ళింది. అబుదాబిలో భార్యాభర్తలు ఉండేవారు. ఆ భార్యాభర్తలు కూడా ఇండియాకే చెందినవారు. ఆ భార్యాభర్తలకి ఒక బాబు పుట్టాడు. వయస్సు 4 నెలలు. తమ 4 నెలల బాబుని చూసుకోవడానికి షహజాదీని అబుదాబి రప్పించుకున్నారు. అందుకు గాను నెల కొద్దిగా జీతం ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 4 నెలల బాబు చనిపోయాడు. తమ బాబుని షహజాదీయే చంపేసిందని ఆ తల్లిదండ్రులు కోర్టులో కేసేశారు. కానీ షహజాదీ నేను చంపలేదు, ఆ బాబుకి డాక్టర్లు ఇచ్చిన టీకా వికటించడం వల్ల చనిపోయాడని కోర్టులో వాదించింది. కానీ కోర్టు షహజాదీ వాదనల్ని ఏకీభవించలేదు, తోసిపుచ్చి 4 నెలల బాబుని చంపినందుకు షహజాదీకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. షహజాదీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, కానీ సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్షనే ఖరారు చేసింది. ఇక అప్పటి నుంచి దాదాపు 3 సంవత్సరాల నుంచి షహజాదీ అబుదాబి జైల్లోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న షహజాదీ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి, షాక్కి గురై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి, మన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అందరికీ తమ కూతుర్ని ఎలాగైనా రక్షించమని విన్నవించుకున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నో విశ్వ ప్రయత్నాలు అవి చేసింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నాలు అవి చేశారు. కానీ అవేవి ఫలించలేదు. ఈ క్రమంలో జనవరి 25వ తారీఖు 2025వ సంవత్సరంలో అబుదాబిలో ఉంటున్న ఆ 4 నెలల బాబు తండ్రికి అబుదాబి జైలు అధికారులు కాల్ చేసి పిలిపించుకున్నారు. పలానా చోటికి రమ్మని. అక్కడికి వెళ్ళాడు. వెళితే మీ 4 నెలల బాబుని చంపినందుకు షహజాదీని ఫిబ్రవరి 15వ తారీఖు ఉరి తీయబోతున్నాం, కావాలంటే మీరు కూడా ఆ రోజు వచ్చి షహజాదీని ఉరి తీసేటప్పుడు ప్రత్యక్షంగా మీరు కూడా చూడొచ్చని చెప్పారు. కానీ ఎంతైనా శత్రువుని కళ్ళెదుట చంపేస్తుంటే, ఉరి తీస్తుంటే ఎవరైనా చూసి తట్టుకోలేరు. కాబట్టి ఆ తండ్రి, అతని పేరు ఫైజల్, జైలుకి వెళ్ళలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14వ తారీఖు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు ఉరి తీస్తారనగా అంతకు ముందు ఒక రోజు ఫిబ్రవరి 14వ తారీఖు షహజాదీ తన తల్లిదండ్రులకి కాల్ చేసింది. కాల్ చేసి, అమ్మా ఇదే నా చివరి కాల్, నన్ను ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచారని చెప్పింది. ప్రత్యేకమైన గదిలో ఉంచారు అని చెప్పగానే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఉరి తీయబోయే ముందు ఖైదీలని ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. షహజాదీ కూడా తన తల్లిదండ్రులతో నన్ను ప్రత్యేకమైన గదిలో ఉంచారు. కెప్టెన్ వచ్చాడు, వచ్చి నీ చివరి కోరిక ఏంటి అని అడిగాడు. నా చివరి కోరిక నా తల్లిదండ్రులతో మాట్లాడాలి అంటే నాకు ఫోన్ ఇచ్చాడు, 10 నిమిషాల టైం ఇచ్చాడు. అమ్మ నా దగ్గర ఎక్కువ టైం లేదు, సమయం లేదు, మీరు నా గురించి బాధపడకండి, కంగారు పడమాకండి, రేపు బహుశా నన్ను ఉరి తీసేయచ్చు. అందుకే మీరు ఇండియాలో పెట్టిన కేసు ఏదైతే ఉందో అది వాపస్ తీసేసుకోండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరంగా కోర్టు చుట్టూలు తిరగడం తప్పితే దానివల్ల లాభం లేదు, నా గురించి ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, ఎవరితో శత్రుత్వం పెట్టుకోదు అని షహజాదీ తన తల్లిదండ్రులు చెప్పేసరికి తల్లిదండ్రులు బిగ్గరగా రోధిస్తూ ఏడుస్తూ, అమ్మా నీకేం కాదు, అయినా తల్లిదండ్రులం అయి ఉండి మేము నీకు ఏమీ చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించు అని పాపం షహజాదీ తల్లి ఏడ్చుకుంటూ తన కూతురుతో చెప్పింది. అప్పుడు షహజాదీ, లేదమ్మా మాకు ఏం పర్వాలేదు, నేను కూడా ఏ తప్పు చేయలేదు, ఒకవేళ ఏదైనా తప్పు చేసుంటే నన్ను కూడా క్షమించండి అని 10 నిమిషాల సేపు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కాల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత షహజాదీ తల్లిదండ్రులకి అబుదాబిలో ఏం జరిగింది ఏంటన్న సంగతి తెలియదు. ఇక్కడ సోషల్ మీడియాలో కొంతమంది షహజాదీని ఉరి తీసేశారన్న వార్తలు వచ్చాయి. మరి తన కూతురికి ఏం జరిగింది ఏంటనేది తెలియదు. దాంతో చూసి ఇక చేసేదేమీ లేక గత నెల ఫిబ్రవరి నెలలో షహజాదీ తండ్రి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగాడు. కానీ ఎటువంటి సమాచారం రాకపోవడంతో చేసేదేమీ లేక ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశాడు. ఇలా అబుదాబిలో నా కూతురిని ఉరి తీశారా లేదా, అసలు ఏం జరిగింది ఏంటన్నది నాకు తెలియదు అని రిట్ పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు విదేశాంగ మంత్రిత్వ శాఖకి నోటీసులు పంపించింది. మరి అబుదాబిలో షహజాదీని ఉరి తీశారా, ఏం జరిగింది ఏంటనేది కనుక్కోమంటే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అబుదాబిలో ఉంటున్న మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడి జైలు అధికారుల్ని ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అప్పుడు వాళ్ళు అవును ఫిబ్రవరి 15వ తారీఖు మేము
షహజాదీని జైల్లో ఉరి తీసేశామని చావు కబురు చల్లగా చెప్పింది. ఈ విషయం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ హైకోర్టుకి చెప్తే హైకోర్టు నిన్న అఫీషియల్గా అవును షహజాదీని ఫిబ్రవరి 15వ తారీఖు ఉరి తీసేశారని అనౌన్స్ చేసింది. అప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. మరి అబుదాబి ప్రభుత్వం, యుఏఈ ప్రభుత్వం కావచ్చు, అబుదాబి జైలు వర్గాలు షహజాదీని ఉరి తీసిన తర్వాత షహజాదీ తల్లిదండ్రుల కన్నా చెప్పాలి, లేకపోతే అబుదాబిలో ఉంటున్న మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ వాళ్ళకన్నా సమాచారం ఇవ్వాలి. కానీ ఎవ్వరికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అడిగితే కానీ చావు కబురు చెప్పలేదు. పైగా షహజాదీ డెడ్ బాడీని మార్చురీలో ఉంచాము. ఈ నెల మార్చి 5వ తారీఖు వరకు షహజాదీ డెడ్ బాడీని ఉంచుతాము. ఈలోపు షహజాదీ తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరైనా వస్తే చివరి చూపు చూసుకోవచ్చు, అంత్యక్రియలో పాల్గొనవచ్చు. ఒకవేళ ఎవరూ రాకపోతే మేమే షహజాదీ అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పారు. మార్చి 5వ తారీఖు అంటే రేపే. షహజాదీ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు. మరి ప్రభుత్వ సహకారంతో షహజాదీ తల్లిదండ్రులు అబుదాబి వెళ్తారా? ఒకవేళ వెళ్తే తమ కూతురి చివరి చూపును చూసుకోవచ్చు, అంత్యక్రియలో పాల్గొనవచ్చు. ఒకవేళ వెళ్ళకపోతే అబుదాబి జైలు అధికారులే షహజాదీ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. డెడ్ బాడీ ఇండియా కూడా రాదు, తీసుకొచ్చే ఛాన్సే లేదు. మరి లాస్ట్ మినిట్లో ఇటువంటి విషయాలు అబుదాబి ప్రభుత్వము, జైలు అధికారులు ఎందుకు చెప్పారు, ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న సంగతి తెలియదు. ఏది ఏమైనప్పటికీ షహజాదీ కథ విషాదాంతంగా ముగిసిపోయింది. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు, నేను కూడా ఊహించలేదు. ఏదో ఒక అద్భుతం జరిగి షహజాదీ ఉరిశిక్ష రద్దయిపోయి క్షేమంగా ఇండియాకి తిరిగి వస్తుందని అనుకున్నాం. కానీ ఎవరి ప్రార్థనలు ఫలించలేదు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా చివరికి ఉరికంబం ఎక్కి షహజాదీ తనువు చాలించింది. మరి షహజాదీ నిజంగానే ఆ 4 నెలల బాబుని చంపేసిందా, లేకపోతే ఏం జరిగింది ఏంటన్నది షహజాదీకే తెలియాలి, ఆ 4 నెలల బాబు తల్లిదండ్రులకి తెలియాలి. మొత్తానికి షహజాదీ కథ ఆ విధంగా ముగిసిపోవడం నిజంగా శోచనీయం, బాధాకరం. షహజాదీ తన తల్లిదండ్రులతో లాస్ట్ కాల్ ఏం మాట్లాడిందో మీరు కూడా వినండి. 10 నిమిషాల సేపు మాట్లాడింది, కానీ డ్యూరేషన్ ఎక్కువైపోతుందని నేను 5 నిమిషాలకు కుదించాను. మీరు కూడా ఆ ఆడియో వినండి. टाइम नहीं है वापस, बस टाइम खत्म है। पता नहीं दोबारा फोन कर पाएंगे नहीं कर पाएंगे। नहीं बेटा, वैसा ऐसा नहीं है बेटा, क्या टाइम नहीं है। अरे नहीं बेटा, ये ना करो। किन्ने का कहा बेटा, बता तो गए हुए, कुछ तो कह गए हुए बेटा। अबे आते हैं, अबे आए थे। स्पीकर ऑन करो, स्पीकर ऑन करो, स्पीकर ऑन करो। या अल्लाह। वापस ले लेना, ठीक है? हाँ बेटा, इंडिया में जो केस किया है ना वो वापस ले लेना, ठीक है? अरे ये मुझसे जो करो या जैसे देखो बता दे बेटा, जब भी बताओ मुझे, मत रिकॉर्ड हो तो बताओ। रिकॉर्ड हो रहा बेटा, ऐसे बताओ, मतलब आवाज आ रही है, बताओ। वकील साहब को बताओ। हाँ अच्छे से रहना, तो कौन से दुश्मनी वो नहीं लेना। हमारे जो FIR है वो ले लो वापस, नहीं चाहिए दुश्मनी। रो ना, वकील को कहते, वकील को बता बेटा क्या करना। वकील को बता कहाँ, वकील को क्या कहे वकील बताओ। को कुछ नहीं बोलना, वकील से बोलना कि वापस ले ले FIR, नहीं चाहिए, सुकून चाहिए, बस कुछ नहीं चाहिए। केस लड़ने से सालों केस लड़ते रहेंगे, वापस मिल लेंगे नहीं मिलेंगे। जब तुम ना रहोगे तो मैं क्या करने की। कोर्ट कचहरी का क्या झंझट बेटा बंद ना। करो। बोल बोला कितने पुराना होगा। फोन आया था, किन्ने का कहा बेटा ये बताओ, मैं अर्जेंट कैसे आए अचानक हैं। कैप्टन आए थे, उन्होंने बोला बस टाइम नहीं है हमारे पास, उन्होंने हमें अलग से दूसरे रूम में रख दिया है। अल्लाह या भगवान। वैसे हाँ वैसे आए जो मत क्या बेटा, दिलवा के लाना है बेटा। हाँ बेटा, नहीं ऐसा कुछ नहीं है, हाँ बेटा। और हमें किसी को कोई कर्ज नहीं है, इसलिए टेंशन नहीं लेना। नहीं 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 बेटा, बेटा। टेंशन न ले। 2 साल हो गए बेटा, हमारे को बोला आशा थी कि जल्द आ जाइए हमारे बेटा, टाइम से मिल जाए बेटा।
नंबर बांध रे बेटा बेटा ये भूला रे अल्लाह बचे तो रोज इंतजार करते फोन आ जाता तो ठंडी हो जाती सुकून नहीं आता हम उनको या अल्लाह अल्लाह मदद कर दे बड़ी मौका दे हमारी सयादी की मौला गए करने की बेटा हिम्मत नहीं है तो भी मदद करें लगे तो हमारी कोर्ट कचहरी बंद कर देना नहीं करना हमारी वजह से भाग दौड़ बंद कर देना सब बेटा अल्लाह ताला सकता हमें ऐसे कोई पर्दा नहीं था बेटा हमें यही लगता कि उनने सर किताब की मारे ही बता दी हमें ऐसा लग रहा है दिल में ऐसा हो रहा है आराम से रहना बेटा हम उनको माफ कर देना हम कुछ नहीं कर पाए तो हम उनके बेटा हम उनको माफ कर देना बेटा कुछ बता दे अल्लाह को बड़ा मालिक बेटा कल से परसों से हमें अच्छा लग रहा था हम कह रहे थे कि कुछ ना कुछ अल्लाह ताला अचानक हमें हो सकता है यहाँ से तो पहले छोड़ गए उनके दिल में हमारा हमें ऐसा लगा था कल परसों नहीं बताया पापा से हम कैप्टन ने बोला कि शायद शायद तो बात कर लेना बस इससे ज्यादा कुछ नहीं है बात कर लेना शायद ले जाए कैप्टन ने कहा कि फैज आएगा मिलने के लिए हमसे अरे कुछ नहीं बेटा तू देख कुछ ना हो यार इंशाअल्लाह दुआएं कराना हमें बेटा अल्लाह को बढ़िया की अल्लाह से दुआ मांगे देख अल्लाह से दुआ मांगो या अल्लाह मुसीबत से बचा ले अल्लाह हमें मुसीबत से बचा दे हम राजी हैं अल्लाह के हर फैसले पे राजी हैं हम बिल्कुल नहीं बोलो अल्लाह का अल्लाह ने अगर हिम्मत दिखती है तो ठीक है राजी है बिल्कुल सही है नहीं अल्लाह को हम राजी अल्लाह को राजी है बेटा अल्लाह के ऊपर राजी है अल्लाह बस यही बेटा हमारे पास दुश्मनी नहीं लेना आप ठीक है बेटा तुम्हारे सब कुछ शुक्र लाने तैयार है तुम ना करना कुछ नहीं करना FIR वापस ले लेना बस